ఫైవ్ ఐస్ అంటే ఆంగ్లో సాక్సన్స్, ఫైవ్ ఐస్ నేషన్స్ అని చెప్తారు. అమెరికా, యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా. సో వీళ్ళు ఐదుగురు కలిసి ఇంటెలిజెన్స్ ఏలియన్స్ పెట్టుకున్నారు. సో వీళ్ళు ఆల్రెడీ చెప్పినట్టు ఆంగ్లో సాక్సన్స్ అంటే మీకు ఎక్కడ కూడా కష్టపడరండి. మన ఆసియా ఖండంలో మీరు చూసారనుకోండి, ఒక భారత్ అనండి, చైనా, జపాన్, తాయివాన్ లాంటి దేశాలు చాలా చాలా కష్టపడి ఎదగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ ఆంగ్లో సాక్సన్స్ని మీరు చూసారనుకోండి, దోచుకోవడమే, ఇతరుల ఆస్తులు, ఇతరుల భూములు వీటిని కబ్జా చేయడము, వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ దేశాన్ని వీళ్ళు పాలిస్తున్నామని చెప్పి మేము మహా సామ్రాజ్యాలు ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో ఇవాళ వీళ్ళ ఆగడాలు ఎక్కడ కొనసాగడం లేదు. అది వీళ్ళకి ఫ్రస్ట్రేషన్. ముఖ్యంగా భారత్ లాంటి దేశము ఇవాళ జీడిపిలో అనండి, అలాగే ఎక్స్పోర్ట్స్ ప్రపంచ స్థాయిలో ఒక గ్లోబల్ పవర్ అని చెప్పి పదే పదే ఇతర దేశాలు మాట్లాడడము ఎక్కడో తెలియని బాధ వీళ్లకు. దాంతో చూడండి, గత జూన్ నెల నుంచి కూడా మీకు ఈ ఖాళిస్తాన్ తీవ్రవాదులు ఒక్కొక్కరు ఇలాగ వీళ్ళు ఇదవ్వడం అంటే హతం అవ్వడం. సో దీన్ని పెట్టుకొని ఫైవ్ ఐ నేషన్స్ ఏం చేస్తున్నారు? ఇదంతా కూడా భారత్ చేస్తున్న పనే. వీళ్ళ రా ఏజెంట్లు మా దేశాల్లోకి వచ్చి, అంటే కెనడాలోకి వచ్చారు. మీరు హర్దీప్ సింగ్ నిజార్ అనబడే ఒక ఖాళిస్తాన్ పోరాటదారుడు, వాడిని లేపేశారు. యూకేలో ఇదే పనులే చేస్తున్నారు. పాకిస్తాన్లో అయితే రిటైర్ అయిపోయిన తీవ్రవాదులు. సో వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వీళ్ళ డేటా తీసి అడ్రస్లు కనుక్కొని అక్కడికి వెళ్ళి వీళ్ళని హతం చేస్తున్నారు. అంటే భారత్ యొక్క ఈ స్పై ఏజెన్సీ రా అంతు అదుపు లేకుండా ప్రపంచ స్థాయిలో తిరుగుతూ ఈ తీవ్రవాదులను లేపేస్తున్నారు అని చెప్పి వీళ్ళు డైరెక్ట్గా అంటే మేము చాలా కష్టపడి మా తీవ్రవాదులను పెంచి పోషిస్తూ ఉంటే మీరు మా దేశంలోకి వచ్చి వీళ్లను ఇలాగా లేపేస్తారా? ఇది ఏమిటి న్యాయము? న్యాయము కాదండి. లాస్ట్ జూన్ నుంచి కెనడా, యూకే, అమెరికా ఇదే మాట్లాడుతున్నారు. ఎన్నో వీడియోస్లో మనం కూడా డిస్కస్ చేసాం. కానీ ఇక్కడ ఏమైందంటే ఈసారి డైరెక్ట్గా మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్ గారు, అలాగే సామంత్ గోయల్ అంటారు, అంటే ఈయన ఎవరు? మన రా ఏజెన్సీ యొక్క ఫార్మర్ సెక్రటరీ. సో వీళ్ళ ఇద్దరిని కూడా డైరెక్ట్గా వీళ్ళు ప్రపంచ స్థాయిలో రా ఏజెంట్స్లను ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఇస్తున్నారు, డబ్బు ఇస్తున్నారు, లాజిస్టిక్స్ ఇచ్చి మరి ఈ తీవ్రవాదులను వీళ్ళు ఇలాగ లేపేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, కెనడాలో హర్దీప్ సింగ్ నిజార్, అమెరికాలో గుర్పత్వంత్ సింగ్ పన్నూన్, అలాగే యూకేలో అవతార్ సింగ్, పాకిస్తాన్లో తీవ్రవాదులు. సో వీళ్ళందరినీ కూడా కలిసికట్టుగా రా ఏజెంట్లే ఇలా హతము చేస్తున్నారు అని అన్నారు అనుకోండి. దీని అర్థం ఏంటండి? మీరు ఆలోచించి దీని అర్థం ఏంటి? మా దేశంలోనూ తీవ్రవాదులు ఉన్నారు, పాకిస్తాన్లోనూ తీవ్రవాదులు ఉన్నారు, వీళ్ళందరూ ఒక గ్రూప్. వీళ్ళని ఇవాళ భారత్ మట్టి కరిపిస్తుంది. అంటే ఈ తీవ్రవాదులను ఎవరండి పెంచి పోషిస్తున్నారు? అమెరికానే కదా. అమెరికాకు సంబంధించిన వాళ్లే కదా వీళ్ళందరూ కూడా. అంటే అమెరికా యొక్క సపోర్టుతోనే కదండి ఈ తీవ్రవాదులు తిరుగుతున్నారు. న్యూయార్క్ మహానగరంలో యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ దగ్గర నిలబడి గుర్పత్వంత్ సింగ్ పన్నూను ఒక వీడియో పెడతాడు. భారతదేశంలో ఉండే ఎయిర్ ఇండియా విమానాలను నేను కూల్చేస్తాను, గుజరాత్లో ఉండే నరేంద్ర మోదీ స్టేడియం పైన బాంబులు విసురుతాము, మేము భారత్లో అల్లకల్లోలము సృష్టిస్తాము. ఇదంతా ఎవరు మాట్లాడతారండి? ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడతాడా, లేదా గూగుల్ CEO మాట్లాడతాడా? ఎవరు మాట్లాడతారు? తీవ్రవాదులే మాట్లాడతారు. సో వీళ్ళకి మేము ప్రొటెక్షన్ ఇస్తున్నాము. ఎవరి నుంచి? భారత్ యొక్క రా ఏజెంట్స్ నుంచి. సో దీన్ని బట్టి ఏంటంటే వార్ ఆన్ టెర్రర్ అని మాట్లాడతాడు. ఆ టెర్రర్ని సృష్టించేదే నువ్వే కదరా. సో ఈ ఆంగ్లో సాక్సన్స్ యొక్క ఈ కన్నింగ్నెస్ని మీరు గమనించారనుకోండి, ఈ తీవ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తాడు, ఆశ్రయం ఇస్తాడు, నువ్వు ఆఫీసు రన్ చేసుకోరా, ఎంతమందికి ఆయుధాలు కావాలో తీసుకో, అన్నీ ఇస్తాను, కానీ నేను తీవ్రవాదం మీద పోరాటాలు చేస్తున్నాను. ఇవాళ ఫ్రెండ్స్ ఇది ఒక ఎంత దరిద్రమైన విషయమో చూడండి. వీళ్ళు పదే పదే రా ఏజెంట్లు వీళ్ళు స్పైయింగ్ చేస్తున్నారు. మొన్న ఆస్ట్రేలియాలో మా ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఎయిర్పోర్ట్ సెక్యూరిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్, మా డిఫెన్స్కు సంబంధించిన పత్రాలు
వీటినంతా కూడా ఎవరో భారత్కి సంబంధించిన గూఢాచారులు దొంగతనము చేశారు, మేము కనిపెట్టాము, వాళ్ళని మా దేశం నుంచి ఎక్స్పెల్ చేశాము. ఏదిరా ఆధారాలు చూపించి ఇన్ని మాట్లాడుతున్నావు కదా. 5I నేషన్స్ అంటున్నావు, భారతే పనిచేస్తుంది, రా ఏజెంట్లే ఇలా చేస్తున్నారు చెప్తున్నావు కదా. ఆధారాలు చూపించరా? జైశంకర్ గారు పోయిన సంవత్సరము జూన్ నుంచి ఇదే మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ ప్రాబ్లం అంతా ఏమీ లేదండి. మొన్న మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు హిమ్మత్ నగర్ ఒక నగరానికి వెళ్ళాడు. ఇది ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. సో ఇక్కడ ఒక మీటింగ్లో ఈయన మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు భారత్ ఏంటి, ఒక ఎవిడెన్స్ అంటాం, ఆధారం అంటాం, ఫలానా దగ్గర తీవ్రవాదులు వచ్చారు, ఇంతమంది వచ్చారు, మా ప్రజలు ఇంతమందిని వీళ్ళు లేపేశారు, మళ్ళీ వీళ్ళు పాకిస్తాన్లోకి పారిపోయారు, ఇదిగోండి ఆధారాలు అని చెప్పి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో, వాళ్ళ జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్కి, అమెరికా వాడికి, వీళ్ళందరికీ పంపించేవాళ్ళం. ఇవాళ అలా లేదండి. ఇది న్యూ ఇండియా. ఇక్కడ ఏమిటంటే నువ్వు చేసేసి వెళ్ళేవా, నీ దేశంలోకి వస్తాం అంటే ఫారిన్ సాయిల్లోకి వచ్చి నీ ఇంటి ముంగిట అంటే గర్మే గుస్కే మారేంగే, ఇది న్యూ ఇండియా అని మోదీ గారు అన్నారు. ఇదే మాట మీరు చూసారనుకోండి, యోగి ఆదిత్యనాథ్ మిట్టీ మే మిలాదేంగే అని అంటాడు. తీవ్రవాదము, మీరు ఇలాగ రౌడీలు, మాఫియా అన్నారనుకోండి, మట్టిలో మిమ్మల్ని కలిపేస్తాము, ప్రాపర్గా బిహేవ్ చేయండి. ఇది యోగి ఆదిత్యనాథ్ మాటలు. ఇదంతా పట్టుకొని చూసారా, ఒక ప్రధాని, ఒక రాష్ట్రం యొక్క సీఎం ఇలా మాట్లాడుతున్నారంటే వీళ్ళ ప్రోత్సాహంతోనే మీకు ఈ రా ఏజెంట్లు వివిధ దేశాలకు వచ్చి అక్కడ మేము పెంచి పోషిస్తున్న తీవ్రవాదులను లేపేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా, ఇది న్యాయము కాదు కదా. సో వీళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటామంటే ఇండియా మీద, అజిత్ దోవల్ మీద, సామంత్ గోయల్ మీద, భారత్ మీద కూడా. ఇదంతా ఏంటి? ఎలక్షన్ యొక్క క్యాంపెయిన్, డీప్ స్టేట్ స్ట్రాటజీ. మీకు ఏప్రిల్ 24, 2024 మీకు జైశంకర్ గారు ఇదే మాట్లాడారు. మీకు ఈ 5I నేషన్స్ అనేవాళ్ళు మన పాలిటిక్స్లో కలగజేసుకోవాలనుకుంటున్నారు. వీళ్ళ ఇంటర్ఫిరెన్స్ కరెక్ట్గా ఇప్పుడే అజిత్ దోవల్ పేరు ఎందుకు తీసుకురావాలి, సామంత్ గోయల్ పేరు ఎందుకు తీసుకొస్తున్నారు అంటే మన జనరల్ ఎలక్షన్స్లో వీళ్ళు ఒక పొలిటికల్ పార్టీ లాగా ప్రవర్తిస్తున్నారు. సో ఇదంతా మేము చాలా చూసాము. భారత్లో ఎటువంటి మార్పు లేదు. మేము ఏం చెయ్యాలని అనుకుంటున్నామో, మా దేశానికి ఏది ముఖ్యమో అదే చేస్తున్నాము క్లియర్గా ఆయన చెప్పాడు. మరి మీరు అడగొచ్చు, ఏమంటే వీళ్ళ బాధ ఏమిటి? అక్కడ కెనడాలో ఒక తీవ్రవాది చనిపోతే వీళ్ళెందుకు ఇంత గగ్గోల పెడుతున్నారు అంటే వీళ్ళ ప్రాబ్లం ఏమీ లేదండి. ఈ ప్రపంచం అంతా కూడా అంటే 5 నేషన్స్ యొక్క కనుసైగల మీదే మీకు వాళ్ళు తిరగడము, ఏ పనైనా చెయ్యాలి అంటే ప్రపంచము వీళ్ళ కంట్రోల్లో ఉండాలి. భారత్ యొక్క రా ఏజెంట్స్ వీళ్ళు చెప్పినట్టు వీళ్ళ దగ్గర మనము వెళ్ళి, బాబు ఇలా జరిగింది, ఏదో హర్దీప్ సింగ్ నిజార్ అంట, తీవ్రవాదంట, ఇతను కెనడాలో ఉన్నాడంట, మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారా అంటే, అబ్బాయి వాడు మా పౌరుడండి, చాలా గొప్పవాడండి, గాంధీ గారు లాంటి వాడండి వాడు చెప్తాడు. సో ఇది వాళ్ళకి కావాలి అంటే ప్రతి సందర్భంలో మనము వెళ్ళి వాడి యొక్క సజెషన్స్, సపోర్ట్, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. వాడి ఇష్టానుసారం వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇది వీళ్ళ ప్రాబ్లం అండి. అది ఇవాళ మనము చెయ్యడం లేదు. మేము నో అన్నాం. నువ్వు ఇచ్చే మిస్ఇన్ఫర్మేషన్, నువ్వు చెప్పే అబద్ధాలు వినే పరిస్థితిలో ఇవాళ భారత్ లేదు. వాళ్ళని పట్టుకోవాలంటే పట్టుకుంటాము, శిక్షించాలి అంటే శిక్షిస్తామని మనం క్లియర్గా చెప్తున్నాము. ఇది వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కాబట్టే వెస్టర్న్ మీడియాలో ఇన్ని కథనాలు, ఇలాంటి దరిద్రమైన కథనాలు, తప్పుడు ప్రచారాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.